పుట్టిన ఊరికే కాదు చిత్తూరు జిల్లా తమిళనాడు కర్ణాటకలో కూడా తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ను ఏర్పరచుకుంది. జల్లికట్టులో ఎప్పుడు పాల్గొన్నా విజయమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తుంది. పోటీల్లో పాల్గొన్న ప్రతిసారి విజయం తనదే. మనం చెప్పుకుంటున్న ఇన్ని లక్షణాలు కలిగిన ఆ ఎద్దు ప్రమాదవశాత్తు మృతి చెందింది. దాంతో తమ కుటుంబంలో ఓ బిడ్డలా భావించిన కుటుంబ సభ్యులు దానికి శోకాతప్త హృదయంతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతటితో ఆగక ఇవాళ దినకర్మ చేసి 10 మందికి అన్నదానం చేశారు. తమ ఊరికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన జేటీఆర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి జేజీరావు అందిస్తారు. ప్రతి ఏడాది జనవరి మాసంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా జల్లికట్టు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఆ యొక్క జల్లికట్టు కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి తమ ఇళ్ళలో పుట్టినటువంటి ఆవు ఎద్దు దూడలు ఏవైతే ఉంటాయో వాటిని అతి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆ యొక్క జల్లికట్టులో కూడా వాటి యొక్క ప్రాధాన్యతను చూపించుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీన జేటీఆర్ అనేటువంటి ఒక ఎద్దు ప్రాణాలైతే కోల్పోవడం జరిగింది. ఎద్దు కాకుండా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కూడా ఆ ఎద్దుని చిన్నప్పటి నుంచి చూసుకున్నటువంటి క్రమంలో ప్రాణాలు పోగొట్టడంతో ఊరు వాడ అంతా కలిపి ఆ యొక్క ఎద్దుకి పూర్తిగా దహన క్రియలు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ దహన క్రియల అనంతరం ఇవాళ ఆదివారము ఆ యొక్క ఎద్దుని స్మరించుకుంటూ కూడా ఇంటి యజమానులందరూ ఆ యొక్క ఇంటి యజమానికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ఎద్దుకి ప్రతి ఒక్కరి పేరున అన్నదాన కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. అంటే ఎద్దు ఏ విధంగా అయితే వాళ్ళకి సహకరించింది, ఏ విధంగా ఆ ఎద్దుని వాళ్ళు చూసుకునేవారు అనేటువంటిది వాళ్ళ మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఏ విధంగా మీరు ఆ ఎద్దుకు ఒక పేరు అయితే ఒకటి పెట్టారు, అంటే ఏ విధంగా అది ప్రాణాలు కోల్పోవడం జరిగింది, దాన్ని సొంత బిడ్డలాగా మీరు చూసుకొని దహన క్రియలు చేయడం జరిగింది. ఇవాళ దాని పేరుతో కూడా అన్నదాన కార్యక్రమం అయితే కూడా ఒకటి నిర్వహించారు. అది చంద్రగిరి పండగకి 22వ తేదీ తోలుకొని పోతూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా దారాలు తెగిపోయేసి వ్యాన్కి వడ్డీ కొట్టి కొంచెం మైండ్ అప్సెట్ అయిపోయేసి కొమ్మ స్టేజ్కి వెళ్ళిపోయింది. తను చాలా విధాలుగా అన్నాడు దాన్ని ఇచ్చే అట్ట ఇట్ట అని. కానీ దాన్ని ఒక ఎద్దుగా కాకుండా తను నా తమ్ముడుగా నేను సాక్కొని దాన్ని పెద్దది చేసుకొని నాకు చాలా పేరు తెచ్చింది. నేను అనుకున్నంత రీతిలో అది పోయింది. చాలా మంది ఇది ఏంటికి లేరా, ఇది వద్దులేరా మనకి అనుకునే స్టేజ్లో నుంచి ఒక గొప్ప స్టేజ్ దాన్ని ఒక 3 లక్షలు 4 లక్షలు అడిగేదాకా వచ్చి కూడా నేను ఇవ్వకుండా నా తమ్ముడు నాతోనే ఉండాలి, నాతో ఒక భాగమే, నేను ఇంట్లో ఎంత మనిషో నాకు నా తమ్ముడు అలాంటోడు అనేసి నేను పెట్టుకొని నేను చేసుకుంటూ ఉన్నాను. అది టైం బ్యాడ్ అయ్యి అంటే ఏ విధంగా మీరు దాన్ని చూసుకునే వాళ్ళు దానికి ఒక పేరు పెట్టున్నారు కదండి, అంటే ఆ పేరు వల్ల మీకు ఎటువంటి సార్థకం తీసుకొచ్చిందండి? అది గొప్ప చెప్పుకోలేనంత రేంజ్కి అయితే వెళ్ళింది. చాలా గొప్పగా పోయింది. ఇక్కడ నుంచి కాకుండా అదర్ స్టేట్ కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, జేటీఆర్ అంటే పలాని అనుపల్లి సాయి అనే మాట అని కూడా చెప్తారు. జేటీఆర్ అనేది మీకు ఎప్పటి నుంచి తెలుసు? దాని యొక్క వీరత్వం ఏమిటి? అంటే యువకులు ఎక్కువగా కూడా ఆ కొమ్ములు వంచేటువంటి ప్రయత్నం జల్లికట్టులో చేస్తారు కదా. తిరుపతికి సమీపంలోని పేరూరు గ్రామానికి చాలా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన జేటీఆర్ అనుపల్లి సాయి ఎద్దు ఎక్కడ పశువుల పండుగ జరిగినా దానికంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని కేవలం చిత్తూరు జిల్లాకే పరిమితం కాకుండా పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో కూడా ఒక రేంజ్ క్రియేట్ చేసి తన ఉత్సాహం వేగంతో అనేక బహుమతులు గెలిచి అనుపల్లి సాయికి అదేవిధంగా మన పేరూరు గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన జేటీఆర్ ఈ నెల 22 ప్రమాదవశాత్తు ఒక ప్రమాదంలో 25వ తేదీన గాయపడి మరణించడం జరిగింది. తన మరణం చాలా తీరని లోటు, చాలా మిస్ అవుతున్నామండి. జై జేటీఆర్. మీరు మీ అబ్బాయితో పాటు ఆ ఎద్దును కూడా చూసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మీ దగ్గర ఆ ఎద్దు లేకపోయింది అంటే ఎలా అనిపిస్తుందమ్మా మీకు? మాకు తీరని లోటు సార్. మా బిడ్డతో కూడా ఇంకో బిడ్డ అనుకున్నాం సార్. మాకు అది లేదు, మాకు విసిపోయింది సార్. ఇంటికాడ మాకు తీరని లోటుగా ఉంది సార్. నా బిడ్డ కన్నా ఎక్కువ చూసుకునేందుకు సార్ మా ఇంట్లో నిద్ర లేసి దాని ముఖం చూడండి, నా బిడ్డ ఉన్నాడు సార్. నా బిడ్డ కష్టం అంతా పెట్టి అదే పేరు తెచ్చిపెట్టింది. నా బిడ్డని ఇంత టేజీకి తెయ్యడం
అదే సార్ మాకు అది లేనిది మాకు చాలా బాధగా ఉంది సార్. అంత బాధలో ఉండి నా బిడ్డ ఈ పొద్దు కోలుకోవడం అంటే చాలా కష్టంగా ఉంది సార్. కానీ మేము ధైర్యం చెప్పి ముందుకు లాక్కున్నానా, నువ్వు ఈ పొద్దు ఈ పొజిషన్లో ఉన్నావంటే అది పెట్టిన పేరు మనకి. నువ్వు ఇంకా కోలుకో, ఇంకా నువ్వు డెవలప్ చెయ్యి, ఇంకా ఒక ఇద్దరిని పట్టు, దాని పేరే పెట్టు అని చెప్తున్నాం సార్ మేము. అది మాకు తీరని లోటు. ఇంకా లేలేకపోతున్నాం, ఇంకా కోలుకోలేకపోతున్నాం, ఇంకా తిరగలేకపోతున్నాం సార్. అది నా బిడ్డని జీవితమే నిలబెట్టింది. నా బిడ్డని ప్రాణం కోల్పడి నీ పొద్దు ఈ స్టేజ్లో ఉండాలంటే నా బిడ్డకి ఆ ఎద్దు పెట్టింది సార్. నా JTR పెట్టింది నాకు. 6 ఏండ్లు నా బిడ్డ కష్టం అంతా పెట్టినాడు. నా బిడ్డ కష్టం అంతా పెట్టి ఈ పొద్దు ఈ స్టేజ్కి తేవడము ఆ JTR పెట్టిన బిచ్చమే నా బిడ్డకి ఈ స్టేజ్కి. JTR మృతి చెందిందని ఎవరూ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఆ జల్లికట్టులో JTR పాలు పంచుకునేటప్పుడు మనం చూడవచ్చు. ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఒక పలకలు అయితే 2 ఉంటాయి. అదేవిధంగా ఆ మరోవైపు మనం చూసుకున్నట్టయితే సుబ్రహ్మణ్యం స్వామికి సంబంధించినటువంటి మరో పలక ఇటువైపు ఉంది. అంతేకాకుండా ఆ ఎద్దు ఏదైతే ఉందో ఆ జల్లికట్టులో పాల్గొనేటప్పుడు దాన్ని సర్వాంగ సుందరంగా కూడా అలంకరించేటువంటి సిచ్యువేషను. అటువంటి సమయంలో కూడా ఆ పూర్తిగా ఏవేవైతే గెజ్జెలు కావచ్చు, రకరకాలైనటువంటి దుస్తులు కావచ్చు, ప్రతి ఒక్కటి దానికి అలంకరించి ఆ యొక్క పండుగలో కూడా పాలు పంచుకునేటువంటి పరిస్థితి. ప్రతి రైతు కూడా సంవత్సరం పాటు తాను పండించినటువంటి పొలంలో ఆ యొక్క నవధాన్యాలు కావచ్చు, ఆ పండించినటువంటి వరి ధాన్యం ప్రతి ఒక్కటి కూడా నట్టింట పట్టుకొని పూర్తిగా కూడా పూజ చేసుకునేటువంటి పరిస్థితి. అటువంటి కార్యక్రమమే వీళ్ళు కూడా చేసేటువంటి సిచ్యువేషన్. అయితే ఆ ప్రమాదవశాత్తు ఆ యొక్క JTR మరణించడంతో ఇంటిల్లు పాది కూడా పూర్తిగా కూడా కన్నీరు మున్నీరు అయ్యేటువంటి పరిస్థితి. ఇవాళ తమ మధ్యలో తమ కుటుంబ సభ్యులు లేదనేటువంటి ఒక తీరని లోటును మర్చిపోకుండా ఉండాలనేసి ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి కర్మక్రియలు చేసేటువంటి పరిస్థితి. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క JTR పేరుతో కూడా ప్రతి ఒక్కరికి అన్నదానం చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. కెమెరామెన్ వరప్రసాద్తో జేజీరామ్, మెట్రో టీవీ, పేరూరు.